తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఆయన వచ్చిన తర్వాత జరిగిన మార్పులు ఏంటి అసలు? మార్పులు అంటే బస్సుల విషయంలో అయితే మాకైతే కొంచెం సాడ్. నేను ఒక 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. కానీ బస్సులు తక్కువైనాయి, జనాలు ఎక్కువయ్యారు, లేడీస్ ఎక్కువయ్యారని లేడీస్ కి అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది, ఎవరికి, డ్రైవర్ కి, కండక్టర్ కి. నిన్న నేను 2 ఇన్సిడెంట్స్ చూసిన. ఒకటి నా పాప ఒకటి జెంట్స్ సీట్ లో కూర్చుంటే ముందుకెళ్ళి కూర్చోమన్నాడంట. ఇంకా 4-5 మహిళలను అయితే బస్సు దింపేసిండు, కూర్చుంటే ముందు కూర్చోండి లేదంటే దిగిపోండి అని చెప్పిండు. ఉప్పల్ బస్ స్టాప్ లో, అది కూడా ఏది మెహదీపట్నం 130 ఏమో. లేడీస్ దిగి వాళ్ళు బాధపడ్డారు. ప్లస్ మాకు ఏంటంటే బస్సులు తక్కువైనాయి. నేను 11 కి జాబ్ కి వెళ్ళినా నాకు బస్సులు ఫ్రీగా ఉండేది. అట్లాంటిది ఏ టైంలో పోయినా బస్సులో నిలబడడానికి కూడా మాకు వీలైతే లేదు. బస్సులు ఫ్రీ అన్నది కరెక్టే గానీ మాకు అసలు ఈ ఫ్రీ పెట్టడం మంచిదంటారా చెడ్డదంటారా అసలు మీకు? మంచిదే, కాకపోతే బస్సులు తక్కువ చేసారు. అది లాజిక్ ఎవరు క్యాచ్ చేస్తలేరు. అంటే ఇప్పుడు బస్సులు ఉచితం పెట్టడం వల్ల ఆడోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటకి అది తప్పు మాట. ఎందుకన్నా బస్సులు తక్కువ చేసిండు కాబట్టి లేడీస్ అట్లా ఎక్కువ అయ్యారు అనేసి అనుకుంటున్నారు. అది ఎవరు క్యాచ్ చేసలేరు. ఏంటంటే బస్సులు ఫ్రీ ఉన్నంత మాత్రం లేడీస్ పని పాటలు ఉంటేనే బయటికి వెళ్తారు, పని లేకుండా ఎవరైతే బయటికి వెళ్ళారు కదా. బస్సులు తక్కువైనాయి కాబట్టి బస్సులలో టైట్ కనిపిస్తున్నారు జనాలు, లేడీస్ అయినా ఎవరైనా. నాకు తెలిసినంత వరకు అయితే అదే నిజము. ఇంకా వేరే వాళ్ళ అభిప్రాయం అంటే నాకు తెలియదు అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పనులు అనేవి స్టార్ట్ అయినాయి కదా, మరి దీంట్లో ఇచ్చిన 6 గ్యారెంటీలోకి మీకు ఇంకా ఇయ్యలేదు. కాలు ఒకటి కరెంట్ బిల్ ఒకటి, తర్వాత ఈ బస్సు ఒకటి ఓకే గానీ బస్సుల విషయం చెప్పాను కదా, అది రీజన్. ఇక 2500 ఇస్తున్నాడు, అది అమలు చేస్తా అంటున్నాడు, చేయలేదు. గ్యాస్ కూడా 500 కూడా ఇంకా నాకైతే ఆ సబ్సిడీ అందట్లేదు.